Let me discuss with some real-time use cases. Later, we will continue for today's our session. Right now, I am trying to share my screen. Asanta, is it visible my screen? Okay. Yeah, right now, this is the third use case. That one is, this is the third ticket. So write a program that reads the two words and print two words on the టూ లైన్స్. అంటే ఏమని చెప్పాడంటే ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. ఆ ప్రోగ్రాంలో ఏం చేయమన్నాడంటే 2 వర్డ్స్‌ని మనం ఏం చేయాలంటే రీడ్ చేసిన ఏవైతే 2 వర్డ్స్ రీడ్ చేస్తామో ఆ రీడ్ చేసిన వర్డ్స్‌ని ఏం చేయమన్నాడంటే ప్రింట్ అనేది చేయమన్నాడనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు నేనేం చేశానంటే సతీష్ అనే ఒక పదం తీసుకున్నాను. ఆ సతీష్ అనే పదాన్ని ఏం చేయమన్నాడంటే ప్రింట్ అనేది చేసేయమన్నాడు. అంటే మనం 2 వర్డ్స్ అనేవి తీసుకోవాలి. ఆ 2 రీడ్ చేసే వర్డ్స్ ఏమన్నా ఉంటే ఆ 2 వర్డ్స్‌ని మనం తీసుకున్న 2 వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆటిని ఏం చేయమన్నాడంటే ప్రింట్ అనేది చేయమన్నాడనమాట. దానికోసం ఏం చేయాలంటే ఇన్పుట్ ఫార్మాట్‌లో దే ఆర్ గివింగ్ సమ్ ఇన్పుట్ లైన్స్. సో దట్ వన్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద ఇన్పుట్ కంటైన్ ఏ స్ట్రింగ్. సో ఏం చెప్పాడు, ఇన్పుట్లో మనం తీసుకునే ఫస్ట్ లైన్ అనేది ఏముండాలి అంటే స్ట్రింగ్ అయి ఉండాలి అని చెప్పాడు అనమాట. ద సెకండ్ లైన్ ఆఫ్ ఇన్పుట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ స్ట్రింగ్. అంటే మనం తీసుకునే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్పుట్ ఫార్మాట్లో 2 లైన్స్ అనేవి తీసుకోవాలి, వాల్యూస్ 2 లైన్స్లో తీసుకోవాలి. ఆ తీసుకునే ప్రతిదీ కూడా నాకేం కావాలంటే స్ట్రింగ్ అయి ఉండాలి అని చెప్పాడనమాట. అగైన్ అవుట్పుట్ ఫార్మాట్ ఇచ్చాడు. ద ఫస్ట్ లైన్ ఆఫ్ అవుట్పుట్ షుడ్ బి స్ట్రింగ్ కంటైనింగ్ ద ఫస్ట్ వర్డ్. అంటే నువ్వు తీసుకునే ఫస్ట్ వర్డ్లో ఏముండాలి అంటే స్ట్రింగ్ అనేది ఉండాలి. ఆ స్ట్రింగ్ని మనం ఏం చేయాలంటే ప్రింట్ అనేది చేయాలి అని చెప్పాడు అనమాట. ద సెకండ్ లైన్ ఆఫ్ అవుట్పుట్ షుడ్ బి స్ట్రింగ్. అంటే సెకండ్ లైన్లో కూడా మనం ఏం తీసుకోవాలంటే రెండో వర్డ్ అనేది ఏదైతే తీసుకుంటామో అదేం కావాలంటే స్ట్రింగ్ అయి ఉండాలి. దాన్ని ఏం చేయమనంటే ప్రింట్ అనేది చెయ్యండి అని చెప్పాడు అనమాట. ఓకేనా? ఓకే. దానికోసం మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే యా ఇప్పుడు నువ్వు ఏం తీసుకున్నావంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్డ్స్ అనేవి తీసుకున్నావు. యాపిల్, బనానా అని తీసుకున్నావు. యాపిల్ అనేది బనానా అనేది ఏం తీసుకున్నావు అంటే ఇన్పుట్లో తీసుకున్నావు. అవుట్పుట్లో నీకేం రావాలంటే ఆ రెండే ప్రింట్ అయ్యి రావాలంట. అలానే హాయ్, హలో అని తీసుకున్నావు. అదే నీకేం కావాలంటే యాజ్ యూజువల్గా సేమ్ ఇన్పుట్లో ఏవైతే తీసుకున్నావో అలా అవుట్పుట్లో వచ్చేటట్లు మనకి ఏం కావాలంటే ప్రింట్ చేయండి అని చెప్పాడు. సో నాకు ఇప్పుడు టికెట్ని ఇంకొంచెం చిన్నగా చెప్తున్నాను. ఏమని చెప్పాడంటే మనం ఒక ప్రోగ్రామ్ అనేది రాయండి అన్నారు. ఆ ప్రోగ్రాంలో ఏం చేయమనంటే 2 స్ట్రింగ్ వాల్యూస్ని తీసుకోమన్నాడు అనమాట. ఆ 2 స్ట్రింగ్ వాల్యూస్ నువ్వు ఏవైతే స్ట్రింగ్ వాల్యూ తీసుకున్నావో అదే స్ట్రింగ్ వాల్యూ అనేది నాకు ఏమవ్వాలి అంటే అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి అని చెప్పాడనమాట. అలా చేయాలి అంటే ప్రోగ్రామ్ని ఎలా రాస్తాము అనేది నాకు కావాల్సిన టికెట్ అనమాట. ఎలా రాస్తాము? వసంత, కెన్ యూ డూ యూ నో? యూ హ్యావ్ ఎనీ ఐడియా? సే ఎస్ ఆర్ నో. Satish, do you have? A equal Satish? to Yeah. yes sir. Yeah. Always. A equal to Yeah. Okay. input of A equal to input of. Why you are taking input A of, equal to input of? because program string ప్లే తీసుకున్న స్ట్రింగ్ కింద వచ్చిందిగా. Yeah, because every program starts with ఏం చేయాలి? Every program starts with
యూ క్యాన్ స్కాన్ ఫర్ ద ఇన్పుట్ వాల్యూస్. మనం ఏం చేయాలంటే ఏ ప్రోగ్రామ్ అయినా సరే యు ఆర్ డీలింగ్ విత్ ఏ ప్రోగ్రామ్ అయినా సరే మనం డీల్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇన్పుట్ ఏమి ఇచ్చారో ఆ ఇన్పుట్ని మనం ఏం చేయాలంటే రీడ్ చేసుకొని చేయాలన్నమాట. ఇన్పుట్ ఏమి ఇచ్చాడు, ఇన్పుట్ అంటే ఏమి ఇచ్చాడు, ఇన్పుట్ తీసుకోవాలంటే కస్టమ్ ఇన్పుట్ని క్లిక్ చేద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దామంటే యాపిల్ అని తీసుకున్నాను. యాపిల్ ఏం చేయమన్నాడు, ఏం చేయమన్నాడు, ఇన్పుట్లో ఫస్ట్ లైన్ అనేది తీసుకో, దాంట్లో స్ట్రింగ్ ఇయ్యి అన్నాడు, ఇచ్చేసాను. రెండో లైన్ కూడా తీసుకోమన్నాడు. ఆ రెండో లైన్లో ఏం చేశానంటే బనానా అనే ఒక టెస్ట్ని తీసుకున్నాను స్ట్రింగ్ని. అంటే ఈ రెండు స్ట్రింగ్స్ నాకేం కావాలంటే అవుట్పుట్లో నేను ఏమైతే తీసుకున్నానో అవే అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి అని చెప్పాడు. అలా ప్రింట్ చేయాలంటే నేనేం చేశానంటే ప్రోగ్రామ్ రాస్తున్నాను. ప్రోగ్రామ్ రాయాలి అంటే ఏం చేస్తానంటే నేను ఇన్పుట్ ఫార్మాట్లో ఏం తీసుకున్నాను, 2 లైన్స్ తీసుకున్నాను. ఒక లైన్ని మనం ప్రోగ్రాంలో అచీవ్ చేయాలంటే ఏం చేయాలి, వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. రెండో ఇన్పుట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్తో మనం ఏం చేయాలి, వేరియబుల్ని డిఫైన్ అనేది చేయాలి. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఇన్పుట్లో, 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, ప్రోగ్రాంలో 2 వేరియబుల్స్ని మనం ఏం చేయాలంటే డిఫైన్ అనేది చేయాలి. అలా డిఫైన్ చేయాలంటే ఈడేం చెప్పాడంటే ఫస్ట్ వార్డ్ సెకండ్ వార్డ్ అని చెప్పాడు కాబట్టి అందుకొని నేను ఏం చేశానంటే నా వేరియబుల్ నేమ్ ఏం చెప్పానంటే ఫస్ట్ అండర్స్కోర్ వార్డ్ అని తీసుకున్నాను. అంటే ఫస్ట్ వార్డ్ అని అనేది ప్రాపర్గా స్టోరేజ్ అవుతుందా లేదో చూద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఫస్ట్ అండర్స్కోర్ వార్డ్ అని చెప్పేసి నేను ఏం చేశానంటే రన్ యాజ్ ఏ కోడ్ అని చేశాను. అప్పుడు ఏమైందంటే నా వాల్యూ ఏదైతే ఉందో అది ప్రాపర్గా రావడం అనేది జరిగింది. ఓకేనా, ఓకే డన్. అలా నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే రెండో లైన్ కూడా నేనేం చేద్దాం అంటే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఇన్పుట్లో. ఏంటిది, సెకండ్ వార్డ్ కదా, సెకండ్ అండర్స్కోర్ వార్డ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో మనం నేమ్ అయ్యి ఉండాలి, స్ట్రింగ్స్ అవ్వాలి అంటే ఏం చేస్తున్నాను, ఎక్కడ నుండి తీసుకోవాలి, ఇన్పుట్ నుండి తీసుకోవాలి. పుట్ ఆఫ్ అని పెట్టాను. నేను తీసుకున్న వర్డ్ అనేది స్ట్రింగో కాదో చెక్ చేద్దాం అనుకున్నాను సెకండ్ వర్డ్. అందుకోసం నేనేం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి టైప్ ఆఫ్ అని పెట్టాను. టైప్ ఆఫ్ అని పెట్టేసి పెట్టేశాను. అప్పుడు ఏమైంది, నేను తీసుకున్న వేరియబుల్లో స్టోరేజ్ అయిన వాల్యూ అనేది ఏ డేటా టైప్ అనేది చెప్తుంది. ఏ డేటా టైపు, స్ట్రింగ్ అని చెప్తుంది. ఓకే డన్, స్ట్రింగ్లోనే ఉన్నాయని నాకు అర్థమైపోయింది. అలానే నేను ఇప్పుడు ఏం చేశాను, నేను తీసుకున్న వాల్యూ అనేది ప్రాపర్గా వాల్యూస్ అనేవి స్టోరేజ్ అయినాయా లేదా అనేది చూద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశాను అంటే సెకండ్ వేరియబుల్ అని పెట్టేసి సెకండ్ వార్డ్ అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఓకే డన్, నేను ఏదైతే తీసుకున్నానో అదే నాకు ప్రింట్ అవుతా ఉంది అని నాకు అర్థమవుతుంది. ఓకే డన్, గ్రేట్ అని అనుకున్నాను. ఇప్పుడు నేను ఇన్పుట్ వాల్యూస్ నేనేం చేశాను అంటే ప్రాపర్గా ప్లేస్ చేశానని నాకు అర్థమైపోయింది. ఓకేనా, ఓకే. ఇన్పుట్ వాల్యూస్ కంప్లీట్ అయిపోయినాక మనం ఎక్కడికి రావాలి, అవుట్పుట్ ఫార్మాట్ని చెక్ చేసుకోవాలి. అవుట్పుట్ ఫార్మాట్లో ఫస్ట్ లైన్ ఏమి ఇచ్చాడు, ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద అవుట్పుట్ షుడ్ బి ఏ స్ట్రింగ్. అవుట్పుట్లో స్ట్రింగే ఉండాలి, అది ఏమవ్వాలి, ఫస్ట్ వర్డ్ అవ్వాలి. అంటే ఫస్ట్ వర్డ్ అనేది ఏంటి, స్ట్రింగే కదా, అందుకని దీనికోసం ఏం చేయలేదు, ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ని ప్రింట్ చేయమని చెప్పాడు వాల్యూని. అందుకోసం నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఫస్ట్ అండర్స్కోర్ వార్డ్ అని పెట్టేశాను. ఇప్పుడు నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైంది అంటే ఫస్ట్ వార్డ్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే డన్. అలా నేను ఏం చేశాను అంటే ఇప్పుడు రెండో అవుట్పుట్ చూశాను. రెండో అవుట్పుట్ ఏం చేశాడు, సెకండ్ ఇన్పుట్లో నువ్వు ఏదైతే తీసుకున్నావో ఆ వాల్యూని నువ్వేం చేయమంటే ప్రింట్ అనేది చేయమన్నాడు. ప్రింట్ చేయాలంటే ప్రయత్నాలు ఏం చేస్తాను, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి వేరియబుల్ ఇచ్చేస్తే సరిపోయిద్ది అని చెప్పుకున్నాను. అందుకోసం సెకండ్ వేరియబుల్ కూడా ఇచ్చేసి రన్ యాజ్ ఏ కోడ్ అని చేశాను. అప్పుడు ఏమైంది అంటే నేను ఏవైతే ఇన్పుట్లో తీసుకున్నానో ఆ ఇన్పుట్ వాల్యూస్ నాకు ఏమైనా అంటే ప్రాపర్గా రీడ్ అవుతుంది అని నాకు అర్థమవుతుంది. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే ఈ వాల్యూస్ తీసేసి వేరే ఇద్దాం అనుకున్నాను. ఈసారి ఏం చేశాను, యాంట్ అని ఒకటి, రెండోది ఏం చేశానంటే యాక్సల్ అని ఒకటి ఇచ్చాను అనమాట. ఈ రెండు ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే రన్ యాజ్ ఏ కోడ్ అని చేశాను. అప్పుడు నాకేమైనాయి అంటే అవుట్పుట్లో నేను ఏవైతే తీసుకున్నానో అవే రావడం అనేది గమనించాను. ఓకే దెన్, అంటే నా ప్రోగ్రామ్ ప్రాపర్గానే సెట్ అవుతుంది అనుకున్నాను. ఈడిచ్చిన ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో ఆ ఇన్పుట్స్తో నా ప్రోగ్రామ్ వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం అనుకున్నాను. అందుకని ఈ ప్రోగ్రామ్ని ఇలానే ఉంచేసి సబ్మిట్ చేశాను. అప్పుడు ఏమైంది అంటే నా ప్రోగ్రామ్ ప్రాపర్గా ఉందా లేదనేది అర్థమవుతుంది. నేను ఏదైతే ప్రోగ్రామ్ రాశానో వాడిచ్చిన క్వైరీకి తగ్గట్లు నా ప్రోగ్రామ్ అనేది ఏంటంటే ప్రాపర్గా ఉంది అనేసి నాకు అర్థమైపోయింది. అంటే ఇప్పుడు నాకేం అర్థమైంది, క్వశ్చన్ ఏం చేశాడు, ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు,
2 వర్డ్స్ని మనం ఏం చేయాలంటే రీడ్ చేయాలి. ఏ వర్డ్స్ని అయితే మనం తీసుకున్నామో ఆ వర్డ్స్ని ఏం చేయాలి అంటే 2 లైన్స్లో తీసుకోవాలి వర్డ్స్. ఏవైతే వర్డ్స్ ఉన్నామో ఆ వర్డ్స్ని ఏం చేయమనంటే ప్రింట్ అనేది చేసేసేయండి అని చెప్పాడు అనమాట. అలా ప్రింట్ చేయాలంటే మనం ఎలా చేస్తామంటే ఇలా చేస్తామనేసి మీ అందరికీ అర్థమవుతుంది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఇంకా ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? నో No, సార్. sir. అర్థమైందా? ఇంకొక టాస్క్ చేద్దాం, ఆ తర్వాత టుడే సెషన్ కంప్లీట్ అయిపోతుంది. Vasanta, can you explain that ticket? What is the meaning? What is the meaning of the ticket? Okay. ఓకేనా? ఓకే, డన్. ఇంక మీనింగ్ ఒకసారి చెప్పినా మనల్ని ఏం చేయమని అంటే యూ నీడ్ టు రైట్ ఏ కోడ్ టు రీడ్ ద 2 లైన్స్ ఆఫ్ ది ఇన్పుట్. అంటే మనం ఏం చేయాలంటే ఇన్పుట్ ఫార్మాట్లో 2 లైన్స్ అనేవి తీసుకోవాలి అండ్ ప్రింట్ ద సెకండ్ లైన్ ఆఫ్ ద ఇన్పుట్. కాకపోతే నువ్వేం చేయాలంటే మనం తీసుకున్న ఇన్పుట్లో ఉండి సెకండ్ లైన్లో ఏదైతే ఉందో వాల్యూ, ఆ వాల్యూని మాత్రం ఏం చేయమన్నాడంటే ప్రింట్ అనేది చేయండి అని చెప్పాడు. అలా చేయాలి అంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తాము ఏంటిది అనేది మనల్ని అడిగారు అనమాట. అలా రాయాలి అంటే ఏంటిది, ఎలా? ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్, ఎనీబడి కెన్ డూ? Yes, sir. యా, చెప్పగలవు? A equal to ఆల్వేస్ యూ డోంట్ నీడ్ టు టేక్ ఏ. సో వాడు ఏం చెప్పాడంటే First వాట్స్ underscore అన్నాడు word. కాబట్టి ఫస్ట్ వర్డ్. యా, గుడ్. ఫస్ట్ అండర్స్కోర్ వర్డ్ ఈక్వల్ టు input of. వై యు ఆర్ టేకింగ్ ఇన్పుట్ వాల్యూస్? Values are always stored in a string, sir. Your input of. సో వాడు ఏం చెప్పాడంటే ఇన్ ద టికెట్ దే మెన్షన్డ్ యూ నీడ్ టు టేక్ ఇన్పుట్ వాల్యూస్ ఓన్లీ. అంటే మనం ఏం చేసామంటే యూజర్ ఇంటర్ఫేస్లో మాత్రమే చేంజెస్ చేస్తే మన ప్రోగ్రామ్ మీద రెప్లికేటెడ్ కాకుండా అవుట్పుట్ అనేది రావాలి అని చెప్పాడు అనమాట. సో అందుకోసం ఏం చేయమంటే ఇన్పుట్ వాల్యూస్ని తీసుకోండి అని చెప్పాడు అనమాట. అలా కాదు అన్నాడు అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్పుట్లో వాల్యూ కూడా ఏదో ఒక స్ట్రింగ్ అనేది ఇచ్చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే, ఓకే. Second underscore word. Second underscore word Equal to input of. Why you are taking two variables? Output given, sir. Print the second lines. We have to question. We will take 2 lines. 2 lines of. In that question they explained you need to take 2 input values. అంటే వాడు ఏం చెప్పాడంటే మనల్ని 2 ఇన్పుట్ వాల్యూస్ తీసుకోండి అని చెప్పాడు. అందుకోసం నేను ఏం చేశాను అంటే 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేసేసాను. ఓకే, ఈ ఇన్పుట్ వాల్యూస్ అనేవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయో లేదో చెప్పాలి అంటే అప్పుడు ఏం చేయాలి? మీ అందరూ చెప్పాను కదా ఎప్పటికప్పుడే డీబగ్గింగ్ చేసుకోవాలని చెప్పి. అందుకని నేను ఏం చేశాను అంటే ప్రింట్ అనే దాన్ని యూజ్ చేశాను. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే ఫస్ట్ వర్డ్ అని పెట్టాను. ఫస్ట్ వర్డ్లో నేను ఏమి ఇచ్చానో చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఫస్ట్ వర్డ్ ఏమి ఇచ్చానంటే యాపిల్ అని ఇచ్చాను. అలానే రెండో వర్డ్ ఏమి ఇచ్చానంటే ఏమిద్దాము? రెండో వర్డు ఏమిద్దాము? ఏరోప్లేన్ అని ఇచ్చాను అనమాట. నేను తీసుకున్న ఫస్ట్ వర్డ్ ప్రాపర్గా స్టోరేజ్ అయిందా లేదో చూద్దాం అనుకున్నాను. అప్పుడు నా ఫస్ట్ వర్డ్ ప్రాపర్గా స్టోరేజ్ అయిపోయింది. అలానే నేను ఏం చేశాను అంటే ఫస్ట్ వర్డ్ తీసేసి సెకండ్ వర్డ్ పెట్టుకున్నాను.
సెకండ్ వర్డ్ కూడా ప్రాపర్గా స్టోరేజ్ అవుతుందా లేదో చూద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశాను అంటే సెకండ్ వర్డ్ అనేది ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందంటే నేను ఇన్పుట్లో తీసుకున్న సెకండ్ వాల్యూ కూడా ప్రాపర్గా స్టోరేజ్ అవుతుందని నాకు అర్థమైంది. ఇప్పుడు నేనేం చేశానంటే వాడు ఏమని అడిగాడు ప్రోగ్రాంలో, ఓన్లీ సెకండ్ వర్డ్ని ప్రింట్ చేయమన్నాడు, ఫస్ట్ వర్డ్ అవసరం లేదన్నాడు. అందుకని ప్రింట్ ఆఫ్ సెకండ్ వర్డ్ అని ఇచ్చేసి సబ్మిట్ అని చేశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. మన ఎంటైర్ ద ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? సార్ ఓకేనా, వన్ మోర్ టాస్క్ చేద్దాం. ఇంకొక yeah. Harsha, can you explain this ticket? And Write a program that reads 2 lines of input and prints those 2 lines in the reverse order. Print the message given in the second line of input before the line of input, first line of input. అంటే ఏం చెప్పాడు, ఏం చేయాలి? సార్ మనల్ని ఒక ప్రోగ్రామ్ రాయమంటున్నాడు. అది 2 lines of inputs ని రీడ్ చేయాలా, అంటే మనం 2 inputs ఇవ్వాలి. అండ్ ప్రింట్స్ దోస్ 2 lines of ఇన్ రివర్స్ ఆర్డర్, అంటే మనం తీసుకున్న ఇన్పుట్స్ ని రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ చేయాలి. అంటే అప్పుడు ఎలా ప్రోగ్రామ్ చెప్పగలవు? ఫస్ట్ లైన్, ఫస్ట్ అండర్ లైన్ ఈక్వల్ టు ఫస్ట్ అండర్ లైన్ ఇన్పుట్. ఓకే. నెక్స్ట్ సెకండ్ అండర్ లైన్ ఈక్వల్ టు సెకండ్ అండర్ లైన్ ఈక్వల్ టు ఇన్పుట్. ఇన్పుట్ ఆఫ్ ప్రోగ్రామ్ రాంగ్ రాసింది. ఓకే. ఇన్పుట్ లోకి వెళ్ళి అవర్డ్స్ ఇవ్వాలి సార్. కస్టమ్ ఇన్పుట్ తీసుకున్నాం. బుక్, పెన్. బుక్, పెన్ సార్. జూ అని తీసుకున్నాను కదా, రెండోది బుక్ అని పెడుతున్నాడు. బుక్ పెన్నా? ఇప్పుడు ఈ ఇన్పుట్ ని రివర్స్ లో ప్రింట్ చేయమంటున్నారు సార్. అంటే ఫస్ట్ పెన్ అనేది రావాలి, తర్వాత బుక్ అనేది రావాలి. అప్పుడు ఎలా? ప్రింట్ సెకండ్ అండర్ లైన్ టాప్. నెక్స్ట్ ప్రింట్ ఫస్ట్ ప్రింట్ ఆఫ్ ఫస్ట్ అండర్ లైన్. ఓకే డన్. అంటే మనోడు ఏం చేశాడంటే ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. ఆ ప్రోగ్రాంలో ఏమని అడిగాడంటే మనల్ని 2 ఇన్పుట్ వాల్యూస్ తీసుకోండి అన్నాడు. అయితే ఇన్పుట్ వాల్యూస్ని 1 by 1 కాకుండా ఫస్ట్ లాస్ట్ వన్ ప్రింట్ చేసి తర్వాత ఫస్ట్ వన్ ప్రింట్ చేయండి అని చెప్పాడు. అలా చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ప్రింట్ ఏదైతే ఇస్తామో అది ప్రింట్ అయిపోయింది, సెకండ్ ప్రింట్ ఏదైతే ఇస్తామో అది ప్రింట్ అయిపోయింది అనమాట. అంటే ప్రోగ్రాంలో ప్రింట్ అనేది మనం ఎన్నిసార్లు అయితే వాడతామో అన్నిసార్లు మన ప్రోగ్రామ్ అనేది ప్రింట్ అవుతూ ఉంటుంది అనేసి దాని మీనింగ్ అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. And right now we will discuss for today's our agenda. Again I am sharing my screen. Yeah. మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నామంటే లాస్ట్ సెషన్లో మనం ఫర్ లూప్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. అంటే మనం లాస్ట్ సెషన్లో ఏం చేసాము అనేది ఒకసారి మన ఎజెండా చూద్దాం. మనం లాస్ట్ సెషన్లో ఏం చేసామంటే ఫర్ లూప్ అనే కాన్సెప్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరిగింది.
అంటే మనం లాస్ట్ సెషన్లో ఏం చెప్పుకుంటున్నాం అంటే ఫర్ లూప్ అనే కాన్సెప్ట్ని గురించి నేర్చుకోవడం అనేది జరిగింది. ఆఫ్టర్ దట్ దాంట్లో మనం ఏం చేసుకున్నాం, ఫర్ లూప్ అంటే ఏంటిది అనేది నేర్చుకున్నాము. ఆఫ్టర్ దట్ ఇంకేం నేర్చుకున్నాం మనము, ఫర్ లూప్ యొక్క సింటాక్ నేర్చుకున్నాము. అలానే మనం ఏం చేసాము, దాని తర్వాత ఇంకోటి ఏం నేర్చుకున్నాం అనుకున్నాం అంటే రేంజ్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి నేర్చుకున్నాం అనుకున్నాం. అంటే రేంజ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ని మనం అరేంజ్ చేయాలంటే రేంజ్ అనే ప్రాపర్టీని ఎలా అప్లికబుల్ చేస్తాము ఏంటిది అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. అలానే మరొక కాన్సెప్ట్ ఏం నేర్చుకుందాం అనుకున్నాము, అంటే ఒక రియల్ టైం కోడ్ అనేది తీసుకొని ఆ రియల్ టైం కోడ్ని సాల్వ్ చేస్తాం. మనం ఏం చేద్దామంటే కొన్ని క్రిటికల్గా ఉండే కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేద్దామంటే మనం ఈజీగా అవన్నీ కూడా ఎలా చేద్దామంటే అవన్నీ ఎలా వర్కౌట్ అవుతున్నాయి ఏందనేది ఏం చేద్దామంటే ప్రాపర్గా అనేది నేర్చుకుందాం అనేసి అనుకున్నాం. అంతేనా కాదా? సో దాంట్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే ఫర్ లూప్ అనే కాన్సెప్ట్ గురించి లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. ఫర్ లూప్ అంటే ఏమని చెప్పాను, ఎనీబడి? ఒకే కోడ్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయితే దాన్ని లూప్స్ అనే కాన్సెప్ట్ కదా. నువ్వు ఫర్ లూప్ ఎందుకు వాడా? ఈచ్ టైమ్ ఆఫ్ సీక్వెన్స్. అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ద కోడ్, అంటే సీక్వెన్స్ ఆఫ్ ఏ కోడ్ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్ ఆఫ్ ఏ కోడ్ని కనుక మనం రిపీట్ అనేది చేయాలి అప్పుడు ఏం చేస్తాం, కాన్సెప్ట్ ఏం చేస్తామంటే అచీవ్ అనేది చేస్తామని. అంటే ఏంటిది నాకు అర్థం కాలేదు, మా సార్ ఏదో చెప్పాడు అనేసి అనుకున్నాం. ఇప్పుడు అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను. ఆ ప్రోగ్రాంలో ఏం చేస్తానంటే నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనమాట. స్ట్రింగ్ అనేది తీసుకున్నాను. ఒక స్ట్రింగ్ ఏంటిదంటే పైథాన్ అని తీసుకున్నాను. పైథాన్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఈ పైథాన్ అనే స్ట్రింగ్ లోపల ఏముందంటే ఈచ్ క్యారెక్టర్, అంటే ఈ పైథాన్ లోపల ఉన్న, అంటే దీన్ని ఏమంటారు, స్ట్రింగ్ అంటారు కదా, స్ట్రింగ్ అని పిలుస్తాం. అంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఆ స్ట్రింగ్ లోపల ఉన్న ఈచ్ క్యారెక్టర్ని మనం ప్రింట్ అనేది చేయాలనుకో, ఈచ్ క్యారెక్టర్ని మనం ప్రింట్ అనేది చేయాలనుకో, అప్పుడు దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక స్ట్రింగ్ తీసుకొని దాంట్లో ఉన్న ఈచ్ లెటర్ని మనం ప్రింట్ అనేది చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దానికోసం మనం ఏం చేస్తామంటే కోడ్ అంతా, బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంతా ఒకేలా ఉంటుంది. అందుకోసం అలాంటి స్ట్రింగ్లో ఉన్న సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే వన్ బై వన్ ప్రింట్ అనేది చేయాలి. అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయవచ్చు అని చెప్పుకున్నాం అనమాట. అలా అచీవ్ చేయాలంటే ఫర్ లూప్ని వాడాలంటే ఏం చెప్పాను, ఫర్ లూప్ అని పెట్టేసేసి ఈచ్ క్యార్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఇన్ అని పెట్టేసేసి సీక్వెన్స్ అనేది ఇవ్వాలన్నమాట. సీక్వెన్స్ అంటే ఏంది, సీక్వెన్స్ అంటే మీ అందరికి చెప్పాను, సీక్వెన్స్ అంటే వేరియబుల్, అంటే ఏ వేరియబుల్ని రెఫరెన్స్గా తీసుకొని దాంట్లో ఈచ్ క్యారెక్టర్ని కనుక మనం ప్రింట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫర్ అని పెట్టి ఈచ్ క్యార్ అని పెట్టి ఇన్ అని పెట్టి సీక్వెన్స్ అని పెట్టి కాలన్ పెట్టేసి ప్రింట్ ఆఫ్ ఈచ్ క్యార్ అని పెట్టేసాం అనుకో, అప్పుడు ఏమైందంటే మనం తీసుకున్న స్ట్రింగ్లో నుండి వన్ బై వన్ క్యారెక్టర్ అనేది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ప్రింట్ అవుతూ ఉంటుంది అనేసి మనం నేర్చుకున్నాం. అవునా కాదా? ఒక్కసారి ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒక్కసారి చేసేసేసి మరలా వచ్చేసి నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. అంటే మనం ఏం చెప్పుకున్నాం అంటే ఫర్ లూప్ అనే దాన్ని ఎప్పుడు వాడాలి అని చెప్పుకుంటే, ఫర్ లూప్ అనే దాన్ని ఎప్పుడు వాడాలనుకున్నాము, మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం తీసుకునే వాల్యూ అనేది స్ట్రింగ్ అయ్యి ఉండి ఆ స్ట్రింగ్లో ఉన్న అన్ని వాల్యూస్ వన్ బై వన్ లైన్ కనుక మనం ఎగ్జిక్యూట్ అనేది చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫర్ లూప్ అనే దాన్ని కంపల్సరీ వాడాలని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. దానికోసం నేను ఏం చేస్తానంటే వార్డ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని పెట్టుకున్నాను. అంటే నేనేం చేశానంటే నేను తీసుకున్న వాల్యూస్ అన్నిటిని కూడా ఇన్పుట్ని తీసుకుంటున్నాను. ఇన్పుట్లో నేనేం చేశానంటే సతీష్ అని ఒక అబ్బాయిని తీసుకున్నాను. అంటే నేను తీసుకుంది ఇన్పుట్లో తీసుకున్న ప్రతిదీ కూడా స్ట్రింగ్ అని తెలుసు కదా, ఇన్పుట్లో ఒక స్ట్రింగ్ తీసుకున్నాను సతీష్ అని. ఆ సతీష్ని తీసుకెళ్ళి వార్డ్ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. ఓకేనా. దీంట్లో నాకేం కావాలంటే ఎస్ అనే వార్డ్ని ప్రింట్ చేయాలి, తర్వాత ఏ అనే వార్డు, తర్వాత టీ, తర్వాత ఐ, తర్వాత ఎస్, తర్వాత హెచ్.
అంటే నేను తీసుకున్న స్ట్రింగ్లో అన్ని పదాలు ఒకేసారి కాదు, అన్నీ ఒకేసారి కావాలనుకోప్పుడు నేనేం చేస్తాను, ప్రింట్ ఆఫ్ వార్డ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసానుకో, నేను తీసుకున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రింట్ అయిపోతాయి. అవి ఎలా ప్రింట్ చేయాలో మీ అందరికీ తెలుసు. అలా కాకుండా మనం తీసుకున్న క్యారెక్టర్లో ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే మనం ప్రింట్ చేయాలనుకో, ఎలా ప్రింట్ చేస్తాం మీ అందరికీ తెలుసు కదా. ఓన్లీ ఒక క్యారెక్టర్ మాత్రమే ప్రింట్ అవ్వాలనుకో అప్పుడు ఏం చేస్తాము అక్కడికి వెళ్ళేసి యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ ఇచ్చేసి నేనేం చేశాను 0 అని పెట్టాను. అప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసేసింది. తర్వాత సెకండ్ క్యారెక్టర్ కావాలనుకో అప్పుడు నేనేం చేస్తాను ప్రింట్ ఆఫ్ వార్డ్ అని పెట్టి స్క్వేర్ బ్రేసెస్ 1 అని పెట్టేస్తాను. అప్పుడు సెకండ్ క్యారెక్టర్, థర్డ్ క్యారెక్టర్, అట్లా ఒక్కొక్క క్యారెక్టర్ని ప్రింట్ చేయొచ్చు. అలా కాకుండా నేను తీసుకున్న స్ట్రింగ్లో ఉన్న ఈచ్ క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్ను వన్ బై వన్ని ఈజీగా నేను ప్రింట్ అనేది చేయాలి అంటే, అలా చేయాలి అంటే మనకి ఏదైనా కాన్సెప్ట్ ఉందా అంటే ఉంది. అంటే మనం ఒక స్ట్రింగ్ కనుక తీసుకుంటే ఆ స్ట్రింగ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని వన్ బై వన్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్, ఫస్ట్ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత సెకండ్ క్యారెక్టర్, తర్వాత థర్డ్ క్యారెక్టర్, తర్వాత ఫోర్త్ క్యారెక్టర్, తర్వాత ఫిఫ్త్ క్యారెక్టర్, తర్వాత సిక్స్త్ క్యారెక్టర్, తర్వాత ఇంకా అలా ఎన్ని క్యారెక్టర్లు ఉంటాయని ఒక ఆర్డర్లో కనుక మనం ప్రింట్ అనేది చేయాలి అనుకుంటే, అలా ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం అందరు డెవలపర్స్ ఏం వాడతారంటే ఫర్ లూప్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తారనమాట. అంటే ఫర్ లూప్ అనేది వాడాలంటే ఏం చేయాలి, ఫర్ అని పెట్టేసేసి దాంట్లో మనం ఏం చేయాలి, మనం తీసుకున్న స్ట్రింగ్లో ఈచ్ క్యారెక్టర్ అనేది ప్రింట్ చేయాలి. అందుకోసం నేనేం చేశానంటే ఈచ్ _char అనే ఒక వేరియబుల్ నేనేం చేశానంటే తీసుకున్నాను. దేని నుండి రిఫరెన్స్గా తీసుకున్నాను, వార్డ్ అనే ఒక వేరియబుల్ ఉంది కదా, ఆ వార్డ్ అనే ఒక వేరియబుల్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ నేనేం చేశానంటే ఈచ్ _char అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి మనం ఏ వేరియబుల్లో తీసుకుంది ఈచ్ _char అనే వేరియబుల్లో కదా, ఆ ఈచ్ _char అనే వేరియబుల్ ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది అంటే మనం తీసుకున్న స్ట్రింగ్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ ఏమైందంటే ఈచ్ _char అనే వేరియబుల్లోకి రావడం, స్టోరేజ్ అయిపోవడం, తర్వాత అది ప్రింట్ అయిపోవడం. అది ప్రింట్ అవ్వగానే ఏమవుతుంది, రెండో వేరియబుల్ వస్తుంది, స్టోరేజ్ అవుతుంది, అది ప్రింట్ అయిపోతుంది. మూడో వేరియబుల్, నాలుగో వేరియబుల్, ఐదో వేరియబుల్, ఇలా ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కలిగిన ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్తో ఉన్న ఒక స్ట్రింగ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని కనుక మనం ప్రింట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫర్ అనే ఒక లూప్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఇలా అచీవ్ చేస్తామనేసి లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అంటే మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ రిపీట్ చేయాలి అనుకున్నప్పుడు వైల్ కూడా వాడొచ్చు, బట్ వైల్ ఈజ్ ఎ వెరీ కాంప్లికేటెడ్. సో అదే మనం ఫర్ అనే లూప్ కనుక వాడామనుకో ఏమవుతుంది, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఇది మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ప్రోగ్రామ్ని అచీవ్ చేయొచ్చు అనేసి మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఓకే. దీంట్లో ఇంకెవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? నో సార్. ఓకేనా? లేక మనం ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం ఏంటిది అంటే ఫర్ అనే ఒక కాన్సెప్ట్, రేంజ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ రేంజ్ అనే కాన్సెప్ట్ అనేది చాలా చాలా కాంప్లికేటెడ్ అనమాట. ఈ రేంజ్ అనే కాన్సెప్ట్ కనుక మనకు వచ్చేసిందంటే ఆటోమేటిక్గా మనం ఏమవుతామంటే ఇంకా ఆటోమేటిక్గా మనకు ఫర్ అనే లూప్ అనేది ఈజీగా మనందరికీ కూడా వచ్చేసినట్లే అనమాట. అందుకోసం మనందరం కూడా ఏం చేద్దామంటే ఈ ఈ రేంజ్ అనే కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేద్దామంటే నీట్గా నేర్చుకుందాం. ఈ రేంజ్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే అసలు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఇందాక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే మనం ఏం చేసామంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం 1 by 1 అనేది చేయాలనుకో అప్పుడు ఏం చేసాము సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనగా మీరే చెప్పాలి. స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఏంటిది, వాట్ ఈస్ ద స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ని ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ అని చెప్పారు. అంటే ఒక స్ట్రింగ్ ఉంది, ఒక్కొక్క క్యారెక్టర్ మనం ప్రింట్ చేయాలంటే ఫర్ అనే లూప్ వాడామని చెప్పాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ని మనం జనరేట్ చేయాలంటే ఎలా జనరేట్ చేస్తాము అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అంటే కొన్ని నెంబర్స్ అనేవి ఉన్నాయి. ఆ నెంబర్స్ని వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అనేది నేను ప్రింట్ అనేది చేయాలి అనుకున్నాను. అలా చేయాలి అంటే ఎలా ప్రింట్ చేస్తాను ఏంటిది అనేది నా కాన్సెప్ట్ అనమాట. అంటే ఈ కాన్సెప్ట్ అంటే ఇంతకు ముందర మనం సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ గురించి నేర్చుకున్నాం. ఈ రోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ని ఎలా ప్రింట్ చేస్తాము అనే దాని గురించి మనం ఏం చేస్తున్నాం అంటే టుడే సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చాలా చాలా ఈజీ. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం టాస్క్ అనేది చేద్దాం, కుదిరితే, లేకపోతే టుమారో సెషన్లో చేద్దాం. ఓకే. అంటే ఏంటిది అంటే చెప్తున్నాను ఇప్పుడే.
మా సంజయ్. యా సంజయ్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ నెంబర్? 5, sir. యా, హీ టోల్డ్ 6 ఈజ్ హిస్ ఫేవరెట్ అని చెప్పాడు అన్నమాట. మా సంజయ్ అనే అబ్బాయి ఏం చెప్పాడంటే 6 అనేది వాడి యొక్క ఫేవరెట్ నెంబర్ అని చెప్పాడు. ఓకే, అంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్ అంటే 6కి ముందు ఏమేమి ఉంటాయి నాన్న? 6కి ముందు ఏమేమి ఉంటాయి నెంబర్స్? 0 అని ఒకటి ఉంటుంది, 1 అని ఒకటి ఉంటుంది, 2 అని ఒకటి ఉంటుంది, 3 అని ఒకటి ఉంటుంది, 4 అని ఒకటి ఉంటుంది, 5 అని ఒకటి ఉంటుంది. ఓకే, అంటే మా ఓడు ఫేవరెట్ నెంబర్ 6 అని తెలుసు. ఆ 6కి బిఫోర్ ఉన్న నెంబర్స్ అన్నిటిని కూడా ఒకేసారి నేను ప్రింట్ చేయాలనుకో, అంటే ఈ 6తో పాటు ఈ 6 ముందులో ఉన్న అన్ని నెంబర్స్ని మనం ప్రింట్ అనేది చేయాలనుకో, ఇలా తీసుకునే వాటిని ఏమంటారంటే సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అని పిలుస్తారు. అంటే ఒక నెంబర్ కనుక తీసుకుంటే ఆ నెంబర్ ముందులో ఉన్న ప్రతి నెంబర్ను కూడా ఆటోమేటిక్గా ప్రింట్ అనేది చెయ్యాలి అనుకున్నప్పుడు ఎలా ప్రింట్ చేస్తాము అనే కాన్సెప్ట్ని ఈ రోజు సెషన్లో మనం నేర్చుకున్నాం. దీన్ని ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అని పిలుస్తారు. అంటే నేను 3 అనే నెంబర్ తీసుకున్నాను. 3 అనే నెంబర్ ముందులో ఉన్న అన్ని నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఒకేసారి ప్రింట్ అనేది చేయాలి అనుకున్నప్పుడు, అంటే 0 కోసం ఒక కోడ్, 1 కోసం ఒక కోడ్, 2 కోసం ఒక కోడ్, 3 కోసం ఒక కోడ్, 4 కోసం ఒక కోడ్, ఇట్లా కాకుండా మనం ఒక నెంబర్ కనుక చెప్పుకుంటే ఆ నెంబర్కి బిఫోర్ వచ్చే నెంబర్స్ అన్నిటిని కూడా వన్ బై వన్ ప్రింట్ అవుతా చెయ్యాలి. అంటే అలా చెయ్యాలి అంటే దాన్ని ఏమంటారంటే సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అని పిలుస్తారు. అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ద నంబర్స్ని మనము ఎట్ ఏ టైం ఒక ప్రోగ్రాంలో మనం ప్రింట్ అనేది చేయాలి అంటే అలా చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఆ కాన్సెప్ట్ని ఏమని పిలుస్తారంటే రేంజ్ అని ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తాం. రేంజ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం అచీవ్ చేస్తాం. రేంజ్ అనే కాన్సెప్ట్ రాయాలంటే ఏం చేస్తామంటే దానికి సింటాక్ ఒకటి ఉందన్నమాట. ఏమని పిలుస్తామంటే రేంజ్ ఆఫ్ ఎన్ అని పిలుస్తారు. ఎన్ అంటే ఏమని పిలుస్తారంటే ఎన్ ఈజ్ ఇంటీజర్ అని పిలుస్తాం. ఇంటీజర్ అంటే మనం రేంజ్లో మనం ఏం చేస్తామంటే ఒక నెంబర్ చెప్తామని చెప్పుకున్నాం కదా, ఆ నెంబర్ని ఎన్ అని పిలుస్తాం. ఆ నెంబర్ని ఇంక్లూడ్ కాకుండా n-1 అంటే n-1 అంటే మనం తీసుకునే నెంబర్కి బిఫోర్ ద నెంబర్ ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 నుండి స్టార్ట్ అయ్యి మనం తీసుకున్న నెంబర్కి n-1 నెంబర్ వరకు ఉన్న అన్ని డేటా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నిటిని నెంబర్స్ అన్నిటిని కూడా మనం ప్రింట్ అనేది చేయాలి అంటే రేంజ్ ఆఫ్ ఎన్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అది ఎలా అచీవ్ చేస్తాం ఏంటిది అనేది ఒక్కసారి ఏం చేద్దామంటే ఇంకొంచెం డీప్గా నేర్చుకున్నాం. ఏమని చెప్పానంటే ఒక క్యారెక్టర్ నేను ఏం చేశానంటే రేంజ్ ఆఫ్ 5 అని తీసుకున్నాను. రేంజ్ ఆఫ్ 5 అని తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రేంజ్ ఆఫ్ 5 అని చెప్పాను. రేంజ్ ఆఫ్ 5 అంటే దాని మీనింగ్ ఏంది? రేంజ్ అని చెప్పానంటే సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అని చెప్పాలి. 5 అంటే ఎంత? 5 అనే నెంబర్ వరకు ఉన్న సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఏది పాజిటివ్ ఇంటీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎట్ ఏ టైం మనం ప్రింట్ అనేది చేయాలి అంటే ఈ రేంజ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తామని చెప్పాను కదా, అవునా కదా? ఈ రేంజ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయాలంటే ఏం చెప్పాను? రేంజ్ అనే కాన్సెప్ట్ అంటే ఏం చెప్పాను సతీష్? కెన్ యూ అగైన్ ఎక్స్ప్లెయిన్? రేంజ్ అంటే ఏం చెప్పాను? 4 అని ఇచ్చాను. రేంజ్ ఆఫ్ 4 అని ఇచ్చాను అంటే దాని మీనింగ్ ఏంది? 4 అనే నెంబర్కి ముందులో ఉన్న పాజిటివ్ ఇంటీజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా ఒకేసారి మనం ప్రింట్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే రేంజ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఈ రేంజ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇంక్లూడ్, ఇది ఏమంటే ఇది ఇంక్లూడ్ అనేది అన్నమాట. మనం రేంజ్ ఆఫ్ అని పెట్టేసి దాని పక్కన కనుక ఒక నెంబర్ కనుక పెట్టామనుకో, ఏ నెంబర్ అయితే పెట్టామో ఆ నెంబర్ అనేది ఏమవుతుందంటే ఇంక్లూడ్ కాదనమాట. ఆ నెంబర్కి బిఫోర్ ఇది n అనుకున్నాం అనుకో, n-1 అంటే దీని ముందర ఉన్న నెంబర్స్ వరకు ఏమవుతాయంటే 0 నుండి దాని ముందర దాకా ఉన్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు ఉన్న ప్రతి నెంబర్ అనేది ఏమవుతుందంటే ప్రింట్ అనేది చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే రేంజ్ ఆఫ్ అని ఒక కాన్సెప్ట్గా మనం ఏం చేస్తామంటే అచీవ్ అనేది చేస్తాం అనమాట. అలా అచీవ్ చేయాలంటే ఎలా చేస్తాం ఏంటిది అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటిది అంటే అలా అచీవ్ చేయాలంటే ఇప్పుడు నాకు ఒక నెంబర్ ఉందన్నమాట. ఏంటిది?
రేంజ్ ఆఫ్ 3 అని ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ని నేను ప్రింట్ అనేది చేయాలి అనుకుంటే ఎలా ప్రింట్ చేస్తాం ఏంటిది అనేది ఒక్కసారి చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే. నా క్వైరీ ఏంటి అంటే నాకేంటిది అంటే సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని ప్రింట్ చేయాలి. సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ని నేనేం చేయాలంటే ప్రింట్ అనేది చేయాలి. ఏ నెంబర్స్ని ప్రింట్ చేయాలంటే రేంజ్ ఆఫ్ 4. అంటే మనం ఏం చెప్పాడంటే రేంజ్ ఆఫ్ 4 అని చెప్పాడు. అంటే నాకు 4 అనే నెంబర్ వరకు ఉన్న ప్రతి నెంబర్ నేనేం చేయాలంటే ప్రింట్ అనేది చేయాలి అనుకున్నాను. అంటే నాకు ఇష్టమైన నెంబర్ 4 అనమాట. ఆ 4కు ముందర ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేనేం చేయాలంటే ప్రింట్ అనేది చేయాలి అనుకున్నాను. అలా ప్రింట్ చేయాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తాము ఏంటిది అనేది చూద్దాం. ఓకేనా? ఎలా రాస్తామంటే ఒకసారి వెళ్ళి చూద్దాం. అందుకోసం నేను ఏం చేశానంటే ఒక n అని ఒకటి తీసుకున్నాను అనమాట. n ఈక్వల్ టు అనేసి నేనేం చేశానంటే n ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంది? నేను తీసుకునే ప్రతి నెంబర్ కూడా ఏంటంటే ఇంటీజర్గా మార్చాలి అని చెప్పాను అనమాట. ఓకేనా? ఓకే డన్. ఆ ఇంటీజర్స్ మొత్తం కూడా ఎక్కడ నుంచి తీసుకోవాలనుకున్నాను? ఇక్కడ ఇన్పుట్ అనే ఫార్మాట్ నుండి తీసుకోవాలనుకున్నాను. నాకు ఇష్టమైన నెంబర్ ఎంతంటే 6 అనే ఒక నెంబర్ ఉందన్నమాట. 6 అనే నెంబర్. ఈ 6 అనే నెంబర్ వరకు నాకు ఏం కావాలంటే వాల్యూస్ అన్నీ నాకు ఏం కావాలంటే ప్రింట్ అవ్వాలి అనుకున్నాను. ఆ ప్రింట్ అనుకుంటే అప్పుడు నేనేం చేశాను? ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశాను? 6 ఇప్పుడు ఏం చేశాను? ఆ నెంబర్ వరకు చేయాలనుకో అప్పుడు ఏం చేశాను? 6 మైనస్ 6 అని తీసుకున్నాను. ఓకేనా? ఆ తర్వాత ఏం చేశాను? 6 మైనస్ 6 అని తీసుకున్నాను. తర్వాత నేనేం చేశాను? ఎంత వస్తుందో చూద్దాం అనుకున్నాను. ఎంత వచ్చింది? 0. ఓకేనా? తర్వాత నేనేం కావాలనుకున్నాను? 6 తర్వాత దాని ముందు నెంబర్ కూడా కావాలనుకున్నాను. తర్వాత వచ్చి 6 మైనస్ 5 అని పెట్టాను. అప్పుడు ఏమైంది? 6 మైనస్ 5 అని పెట్టాను. అప్పుడు ఏమైంది? 1 అని. ఇలా నాకేం కావాలంటే నేను ఏదైతే ఒక నెంబర్ తీసుకున్నానో ఆ నెంబర్ ముందల వరకు ఉన్న ఒక్కొక్క నెంబర్ని నేనేం చేశానంటే ఒక్కొక్క నెంబర్ నేను ప్రింట్ అనేది చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు ఎలా చేస్తానంటే పైథాన్లో మనం ఇలా ప్రోగ్రామ్ రాసుకుంటా ఉన్నాం అనుకో చాలా ఎక్కువ అవుతా ఉందన్నమాట. అలా కాకుండా కొంచెం ఈజియెస్ట్గా మనం చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే ఒక లక్కీ నెంబర్ తీసుకున్నామో ఆ లక్కీ నెంబర్ ముందల వరకు ఉన్న ప్రతి నెంబర్ని కూడా వన్ బై వన్ మనం ప్రింట్ అనేది చేయాలి అనుకున్నప్పుడు అలా ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఫర్ అనే లూప్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అలా అచీవ్ అనేది చేయాలంటే మనం ఏం చేయాలంటే ఒక సింటాక్స్ అనేది ఉందన్నమాట. ఏమని చేయాలి అంటే ఫర్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్స్ ఎలా అయితే అచీవ్ చేసామో అలానే సీక్వెన్స్ ఆఫ్ ద నంబర్ అంటే మనం ఏదైతే ఒక నెంబర్ కోరుకున్నామో ఆ నెంబర్కి బిఫోర్ దాకా ఉన్న నెంబర్ ప్రతిదాన్ని కూడా మనం ఏంటంటే ప్రింట్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే ఫర్ అని చెప్పేసేసి దాని పక్కన మన స్ట్రింగ్ అయితే ఏం చెప్పాము? ఈచ్ క్యార్ అని చెప్పాము. అదే నంబర్ అనుకో ఏం చెప్తామంటే ఈచ్ నెంబర్ అని తీసుకోవాలనుకో నంబర్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ని స్టోర్ చేసుకుంటాం అనమాట. ఇన్ అని పెట్టేసి దేని నుండి తీసుకుంటున్నాము రెఫరెన్స్? రేంజ్ ఆఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే ఎన్ అని పెట్టాను. ఎన్ అంటే ఏంది? నేను తీసుకున్న వేరియబుల్ అంటే ఎన్ అనే ఒక వేరియబుల్లో ఏ నెంబర్ అయితే తీసుకున్నానో ఆ నెంబర్ నుండి తీసుకుంటున్నాను రెఫరెన్స్ అని చెప్పాను అనమాట. ఆ నెంబర్ రేంజ్ ఆఫ్ అన్నాను. రేంజ్ ఆఫ్ అంటే దాని మీనింగ్ ఏంది? రేంజ్ ఆఫ్ అంటే నువ్వు తీసుకున్న నెంబరు ఏదైతే ఉందో ఆ నెంబర్కి నాట్ ఇన్క్లూడ్ ఆ నెంబర్ బిఫోర్ దాకా ఉన్న నెంబర్స్ అన్నిటిని కూడా మనం ప్రింట్ చేయాలి అంటే ఇలా చేస్తామని చెప్పాను. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తాం? నంబర్ అనే ఒక వేరియబుల్ తీసుకొని రేంజ్ ఆఫ్ అని పెట్టి మనం ఇంతకు ముందులో తీసుకున్న వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో మనం ఎక్కడ దాకా అయితే తీసుకోవాలనుకున్నామో ఆ నెంబర్ ఇచ్చేస్తాం అనుకో. ఆ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నంబర్ అని పెట్టాను. నంబర్ అని పెట్టేసి నేనేం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు ఏమైనా చూద్దాము. అప్పుడు ఏమైనాయి? 0 నుండి 5 వరకు అంటే నేను రేంజ్లో ఇన్క్లూడ్ చేసిన నెంబర్ కాకుండా రిమైనింగ్ ద నెంబర్స్ అన్నీ కూడా నాకు ఏమైనా ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అలా నేను 6 కాకుండా నేను ఏం చేశానంటే 3 అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది? 3 వరకు అంటే నాట్ ఇన్క్లూడింగ్ 3 అంటే 3 అనే నెంబర్ కాకుండా దాని ముందర ఉన్న ప్రతి నెంబర్ అంటే సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అంటారు కదా వాటిని
సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్. అంటే మనం ఒక నెంబర్ చెప్తే నెంబర్ కాకుండా ఆ నెంబర్ ముందులో ఉన్న ప్రతి నెంబర్ని కూడా మనం ఏం చేయాలి అంటే ప్రింట్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే అలా చేయడానికి మనకి పైథాన్లో ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. దాన్ని ఏమని పిలుస్తారంటే రేంజ్ ఆఫ్. అంటే సీక్వెన్స్ ఆఫ్ ద నంబర్స్ని మనం ప్రింట్ అనేది చేయాలి అంటే పైథాన్లో మనం ఏం చేస్తామంటే రేంజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అలా అచీవ్ చేయాలంటే కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ అనే లూప్ని యూజ్ చేస్తాం. ఫర్ అని రాసి నంబర్ అని పెట్టేసి ఇన్ అని పెట్టేసి రేంజ్ ఆఫ్ అని పెట్టేసి కాలన్ పెట్టేసి ప్రింట్ ఆఫ్ నంబర్ అని పెట్టాం. అంటే దాని మీనింగ్ ఏంది? రేంజ్ ఆఫ్ అంటే రేంజ్ అంటే హాఫ్లో ఏం చేస్తున్నాం, ఒక వేరియబుల్ తీసుకున్నాం అంటే ఏ వేరియబుల్లో ఉన్న నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ని ఇంక్లూడ్ కాకుండా దానికి బిఫోర్ ద సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్న నంబర్స్ని మనం ప్రింట్ చేయాలంటే రేంజ్ ఆఫ్ అని తీసుకుంటాం. ఆ రేంజ్ ఆఫ్ చెప్పిన నంబరు నుండి నేను ఏం చేశాను, రెఫరెన్స్గా తీసుకొని నంబర్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేను ఏం చేశాను, ఆ నంబర్ ఏదైతే రేంజ్ చెప్పానో ఆ రేంజ్కి తగ్గట్లు ఏం చేశానంటే ఒక్కొక్క నెంబర్ని ఏం చేశానంటే నంబర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఏం చేశానంటే ఒక్కొక్క నెంబర్ని ప్రింట్ చేస్తా వెళ్ళిపోయాను. అలా ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్ సహాయంతో ఇలా కూడా మనం చేయవచ్చు అనేసి మీ అందరికీ అర్థమైపోయింది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉందా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? సార్ వైల్ లూప్ యూజ్ చేసి కూడా చేయొచ్చు కదా? వైల్ లూప్ కూడా యూజ్ చేసి చేయొచ్చు. ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ బోత్ లూప్స్ని అప్లై చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు అనమాట. ఆ ప్రోగ్రామ్ రాసేటప్పుడు కాకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే వైల్ లూప్ అనేది రాసామనుకో, వైల్ లూప్ రాసామనుకో అప్పుడు మనకి ఏమవుతుంది, మనం ఏం చేయాలి, ఇన్స్టలైజేషన్ చేయాలి, ఆపరేషన్ చేయాలి, టెర్మినేషన్ లైన్ అనేది కూడా రాయాలి. ఈ 3 రాస్తేనే కదా మనకి టెర్మినేషన్ కండిషన్ అనేది రాస్తేనే కదా, ఈ 3 రాస్తే నాకేమైందంటే వైల్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. అదే మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ని అంత పెద్ద ప్రోగ్రామ్ రాయకుండా ఒక సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ కానీ సీక్వెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ కానీ వాటిని ఇంక్లూడ్ చేసి మనం ఒక ప్రోగ్రామ్ కనుక రాయాలి అనుకున్నాం అనుకో, అలా వైల్ లూప్ అనేది రాస్తే ఏమవుతుందంటే చాలా పెద్ద ప్రోగ్రామ్ అనేది అవుతుంది. అందుకోసం ఏం చేశారంటే అంతంత పెద్ద ప్రోగ్రామ్ రాయకుండా ఏం చేశారంటే షార్ట్గా అండ్ సింప్లిఫైడ్గా మనం ఏం చేసామంటే ప్రోగ్రామ్ అనేది దాన్ని కంప్లీట్ అనేది చేయాలి అంటే ఏం చేస్తామంటే ఈ వైల్ లూప్కి బదులు ఫర్ లూప్ అనేది ఈ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు ఈ ఫర్ లూప్ అనే కాన్సెప్ట్ని కనుక అప్లై చేసేసామనుకో ఈజీగా చిటికిలో మనకి ఏమైందంటే ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకేనా? అలా కాకుండా నంబర్స్ ఏమన్నా వచ్చినాయి అనుకో, మనం చెప్పుకున్న సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ కానీ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ ప్రోగ్రామ్ రాయకుండా వేరేది రాయండి అని అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే వైల్ లూప్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి రాసుకుంటూ వెళ్తాం అనమాట. ఈ ఈ ఈ ఈ టైప్ ఆఫ్ టర్మినాలజీస్ కనుక వచ్చినాయి అనుకో ప్రోగ్రాంలో, అప్పుడు మనం ఏం చేస్తామంటే వైల్ బదులు ఫర్ అనే లూప్ని వాడేసేసి మన ప్రోగ్రామ్ని అచీవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఓకేనా? ఓకే డన్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఓకేనా? ఓకే డన్. అలానే మనం ఏం చేద్దామంటే ఇంకొన్ని రియల్ టైమ్ సినారియోస్ తీసుకొని ఆ రియల్ టైమ్ సినారియోస్ని చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ అనే కాన్సెప్ట్స్ మీద ఇంకొంచెం మోర్ నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. ఈ రోజు టికెట్ ఏంటి అంటే ఈ రోజు టికెట్ చేయాలి అంటే దీంట్లో హార్డ్లీ 1 hour టైం పడుతుంది అనమాట. అందుకని మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్లో ఫ్రెష్గా టికెట్తో స్టార్ట్ చేసుకొని కంప్లీట్ అనేది చేసేసుకుందాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై. అంతగా